ఇప్పుడు మీకో నిరసన ముచ్చట చూయిస్తాం. ఏముంది, ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ అయితున్న కాక్రోచ్ పార్టీదో, లేకుంటే మోడీ ఇంటి ముంగట రాహుల్ గాంధీ కాడమ కాంగ్రెస్ లీడర్లదో చూయిస్తారు కావచ్చు. ఇప్పుడు ఏడ చూసినా దేశం అంతటా గవే నిరసన ముచ్చట్లు కదా అనుకోకుండా. అవి పబ్లిక్ కోసము పార్టీలు నడుపుతున్న జంగులైతే, ఈడ రైతులు బ్యాంకులతో చేస్తున్న నిరసన పంచాది కాకుంటే మామూలుగా అన్నదాతలే వచ్చి అడగకుండా తోడు ఇగో ఇట్లా ఏం పట్టుకొచ్చిరో చూడుండ్రి. ఇంత సర్ది కట్టుకొని యాల పొద్దుగాల పశువులను దోలుకొని పంట పొలాల దిక్కుపోయే రైతులు ఇట్లా ఫ్లెక్సీలు కట్టి పంచాయత్ చేస్తున్నారు ఎందుకు అని అంటే అదే అసలు ముచ్చట. మరి పొలం కాడికి బాయి కాడికి పట్టుకపోయే బర్లను చక్కగా బ్యాంక్ కాడికే పట్టుకొచ్చిరు. ఇట్లా కొందరేం మేకలు దొలుకొచ్చిరు. ఇక నిలబడి నినాదాలు చేసుకుంటా అలా నిరసన ఉద్దేశం ఏందో బల్ల గుద్దినట్టు చెప్పిరు. తమిళనాడులో సేలం కాడున్న రైతులు చేసిన ధర్నా ఇది. క్రాప్ లోన్లు ఖచ్చితంగా మాఫీ కావాలని చేస్తున్న పోరాటం ఇది. మా పంట రుణాలు పురాగా మాఫీ చేయాలని సహకార బ్యాంకుల కాడికి ఇట్లా మూగ జీవాలతో నుంచి ముంగట నిలబడ్డారు ఇట్లా రైతులు. ఇప్పుడు పవర్లో ఉన్న టీవీకే సర్కారు ఇన్ని వేలలోపే రుణమాఫీ అని చెప్పేవారు కలా రైతులందరికీ న్యాయం జరుగుతలేదు. చిన్న పెద్ద రైతులను చూడకుండా అందరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిరు. ఇట్లా ఒక్క సేలం కాడనే కాదు, తిరుచి, నాగపట్నము, తంజావూరు, విల్లుపురము, వెల్లూరు, కోయంబత్తూరు ఇట్లా చాలా జాగాల రైతులు సర్కార్ నడుచుకుంటా నిరసనలు చేస్తున్నారు. ఇక ఓట్ల ముంగటేమో వచ్చి అన్ని తీర రుణమాఫీలని ఒక్క తీరుగా చెప్పి హామీలు ఇచ్చిరు. కానీ ఇప్పుడు పాత బకాయిల రద్దు మీద, పంట రుణాల మాఫీ మీద సగం సగం పనులే చేస్తున్నారు అనుకుంటా ఇట్లా పంచాయతీ దిగుతున్నారు. ఇక ఇది చూసిన విజయ్ పార్టీ కార్యకర్తలేమో అరే పవర్లకు వచ్చి 100 రోజులు కూడా కాకముందే సగం మందికి చిన్నకారు రైతులకు పురాగా రుణమాఫీ చేసినాం కదా, అట్లనే అన్ని తీర్ల రైతులను ఆదుకొని బరాబర్ పురాగా రుణమాఫీ చేస్తాము. కాకుంటే కొంచెం అటు ఇటు గంతే. మా దళపతి మీద బాజాబ్తా నమ్మకం ఉంచుర్రి. అరే ప్రతిపక్ష పార్టీల మాటలు పట్టుకొని ఇట్లా పంచాయత్ చేయకూరి అనుకుంటా మాట్లాడుతున్నారు. కానీ చూడుర్రి, మన తానేమో రైతు బంధు, రైతు భరోసా పైసలు టైంకు రాకో పంచాది ఉన్నది. నాట్లేసే టైంకు నరకం కానొస్తుంటే 4 శిన్కు రాల్తలేవు, ప్రాజెక్టుల కాడ మోటార్లు చాలు చేయరని చెప్పుకుంటా సర్కార్లతోనో లొల్లున్నది. ఏడ చూసినా అన్నదాతకి ఏదో తిప్పలుంది పోరి.